వెల్కమ్ బ్యాక్ టు ది వీకెండ్ అప్డేట్స్ బెరింగ్ విత్ ది హాలీవుడ్ న్యూస్. రీసెంట్ గానే మన సూపర్ మ్యాన్ ది కొత్త లుక్ అదే మన డేవిడ్ మావెల్ అయితే రిలీజ్ చేశారనమాట. గుడ్ మ్యాన్ బాగానే ఉంది, మంచిగా సూట్ అయింది అనిపించింది. అట్ ది సేమ్ టైం ఇప్పటిదాకా మనకి అంటే ఈ సూపర్ మ్యాన్ ఫ్రాంచైజీ అసలు ఫస్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎంతమంది అయితే యాక్ట్ చేశారో వాళ్ళందరికంటే మన డేవిడ్ మావే హైట్ ఎక్కువ అనమాట. లుక్ పరంగా బాగానే సాటిస్ఫై చేశారు, ఇంకా కంటెంట్ పరంగా కూడా అంతే సాటిస్ఫై చేస్తే మంచిది. అండ్ నెక్స్ట్ వన్ వెనస్డే మనకి సీజన్ 2 అయితే మనకి షూటింగ్ అయితే బిగిన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యాంటాస్టిక్ 4 లో మనకి గెలాక్టస్ రోల్ అయితే మనకి కన్ఫర్మ్ అయిపోయింది. మన రాల్ఫ్ ఎయిన్సన్ అయితే మనకి అమ్మో పేరు పాడటం కొంచెం కష్టంగానే ఉంది. ఆల్ రైట్, సో ఆయన అయితే ప్లే చేస్తున్నారు అనమాట రోల్ అనేది. కమింగ్ టు ది ప్లాంట్ ఆఫ్ ది ఎప్స్, రీసెంట్ గా మీకు రివ్యూ పెట్టే కదా కింగ్డమ్ ఆఫ్ ది ప్లాంట్ ఆఫ్ ది ఎప్స్. దాంట్లో పర్టికులర్ గా మెన్షన్ చేసాం మీకు రివ్యూలో కూడా, దిస్ ఈజ్ అ కంప్లీట్లీ అ సెటప్ ఫర్ ది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ అని చెప్పే కదా. సో మొత్తం మీకు ఇప్పుడు టోటల్ గా 9 ఫిలిమ్స్ అయితే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ నుంచి అంటే ఇప్పుడు ఇది మనకి మోడర్న్ ఎప్స్ గా మనకి మొత్తం సెటప్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మొత్తం మనకి 9 ఫిలిమ్స్ అయితే వస్తాయి అనమాట. సో చూద్దాం అవి ఎలా ఉంటాయో. ఇంకా అండ్ నెక్స్ట్ వన్ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ నుంచి మనకి కొత్త ప్రోమో అయితే మనకి రిలీజ్ చేశారు. అండ్ కమింగ్ బ్యాక్ టు ది అవర్ అప్డేట్స్. అండ్ మా ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలక్షన్స్ హీట్ అనేది మామూలుగా లేదు, వేడెక్కిపోయిందనమాట. ఎప్పుడు లేదు నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ రేంజ్లో మళ్ళీ ఈ రకంగా హీట్ అనేది ఉండకపోవచ్చు, మైట్ బి. మరి మీరు ఎవరికి ఓటేస్తున్నారు, ఎందుకు ఓటేస్తున్నారు కింద డ్యామ్ షూర్ కామెంట్ చేసేయండి. క్యాంపెయినింగ్స్ కూడా మనకి అంతే ఫైల్ అయితే ఉన్నాయన్నమాట. సో మరి ఎంతమందికి వాళ్ళు రీచ్ అయ్యారో, అసలు మీరు ఎవరికి ఓటు వేస్తున్నారు కింద డ్యామ్ షూర్ కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు ది ఓటీటీ, మనకి ఆవేశం మూవీ మీకు రివ్యూ కూడా పెట్టేశాను. కరెంట్లీ మీకు ప్రైమ్ వీడియోలో మీకు స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ నేను ఏదైనా మాట చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు తెలుగు కోసం వేరే ఆడియోస్ కోసం వెయిట్ చేయొద్దు. ఒరిజినల్ చాలా బెస్ట్గా ఉంది. అది ఇచ్చిన కిక్ మీకు డబ్ చేస్తే మీకు రాదు. అసలు డబ్ చేయడం ఏంది, అసలు పాఫాని మ్యాచ్ చేయటం, ఆ ఎనర్జీ కానీ ఆ వాయిస్ కానీ ఎవడు మ్యాచ్ చేయలేడు. మీరు ఒరిజినల్ చూస్తేనే మీకు ఆ కిక్ అని ఆ వైబ్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తే ఎంత దరిద్రంగా ఉండిద్ది, ఎంత నాన్ సింక్లో ఉండిద్దో, మన టోవినో థామస్ గారు, నాకు మూవీ పేరు గుర్తురాట్లా సడన్గా నాకు, తల్లుమలై ఓకే ఆ మూవీ అనమాట. సో ఆ మూవీకి ఒక సాంగ్కి మన తెలుగులో ఒకరు పాడారు. దానికి రవ్వ లడ్డు కొనుక్కొని తింటే ఏదో ఉంది సంథింగ్ అని గుర్తురాట్లా. సో అంత దారుణంగా ఉంటుంది, మీకు గుర్తొచ్చి ఉండేది కదా సాంగ్ అనేది, వినే ఉంటారు అప్పుడు మీరు. సో అలా ఉండేది అనమాట నాన్ సింక్లో. సో కాబట్టి ఒరిజినల్నే ఎంజాయ్ చేయండి, నేను చెప్పాల్సింది చెప్పాను, మీకు మీ ఇష్టం. అందు నెక్స్ట్ వన్ గీతాంజలి ఎందుకు వచ్చింది రైట్ నో మీకు ఆహాలో అయితే మీకు స్ట్రీమింగ్ అవుతుంది. సో ఎందుకు వచ్చింది అంతే, ఎందుకు వచ్చింది అంతే. అందు నెక్స్ట్ వన్ గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ది న్యూ ఎంపైర్ మీకు 13th May నుంచి బుక్ మై షో రెంట్ ఆప్షన్ కింద అయితే మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట, ఇన్ ఆల్ సౌత్ లాంగ్వేజెస్. అండ్ మన ధనుష్ గారి రాయన్ మూవీ అయితే మనకి అనౌన్స్ చేశారనమాట. మనకి జూన్ లో అంటే ది నెక్స్ట్ మంత్ మనకి రిలీజ్ అయిపోతుంది. అండ్ రీసెంట్ గా మనకి ఫస్ట్ సాంగ్ మనకి రిలీజ్ చేశారు. అందు నెక్స్ట్ వన్ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 మనకి షూటింగ్ అయితే బిగిన్ చేశారనమాట. అండ్ మనకి రిలీజ్ అనేది నెక్స్ట్ ఇయర్ 2025 సెకండ్ హాఫ్ లో మనకి రిలీజ్ అవుతుంది. అంటే సమ్మర్ తర్వాత నుంచి దీని నెక్స్ట్ 6 months లో మనకి రిలీజ్ అవుతుంది అనమాట. ఈసారి మనకి ఏమైనా మంచి క్రాస్ ఓవర్లో ఇంట్రెస్టింగ్ ఏమైనా యాడ్ చేసే సర్ప్రైజ్గా చాలా బాగుంటుంది. లుకింగ్ ఫార్వర్డ్ మ్యాన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్మార్ట్ శంకర్ మీకు రీసెంట్ గా మీకు ఇన్ఫార్మ్ చేసే కదా, మీకు అప్డేట్ అయితే వస్తుందని చెప్పేసి. అండ్ మీకు రేపు అయితే మీకు మార్నింగ్ అంటే 10:03 AM. అండ్ నెక్స్ట్ వన్ సందీప్ కిషన్ గారి మాయావన్ అంటే మనకి ప్రాజెక్ట్ జడ్ మూవీ ఉంది కదా, ఎన్నో ఇయర్స్ బ్యాక్ మనకి రిలీజ్ అయింది అనమాట. ఇప్పుడు మనకి అది ప్రీక్వల్ కింద మనకి టైటిల్ పెట్టుకున్నారు, ఆ మాయావన్ అని చెప్పేసి. రీసెంట్ గా మనకి వీడియో కంటెంట్ కూడా రిలీజ్ చేశారు. ఏమో అంత పెద్దగా అయితే అనిపించలేదు, అంటే క్వాలిటీ గురించి కాదు, ఆ హీరో మార్కెట్ తగ్గట్టుగా బడ్జెట్ తగ్గట్టుగా మనకి పుల్ ఆఫ్ చేశారు క్వాలిటీ అనేది. బట్ ఎందుకు అదంతా ప్రాపర్గా సెట్ అయ్యేటట్టు అనిపించలేదు. సరే ఏదో కానిచ్చేయండిలే అన్నట్టు అనిపించింది. సో అది పెద్దగా అయితే ఏమనిపించలేదు. అంత నెక్స్ట్ వన్ తగ్ లైఫ్ నుంచి మాత్రం మంచి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయితే వచ్చిందనమాట. మన మిర్జాపూర్ ఫేమ్ మన పంకజ్ గారు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని మూవీస్ భలే ఉంటాయి అబ్బా. అట్ ది సేమ్ టైం మనం ఆలీ ఫాజర్ వీళ్ళిద్దరు కూడా మనకి ఈ మూవీ షూటింగ్ అయితే మనకి జాయిన్ అయ్యారు అనమాట. అట్ ది సేమ్ టైం రీసెంట్ టైమ్స్లో మీకు ఇన్ఫార్మ్ చేశారు కదా, మన డీక్యూ గారు, అట్ ది సేమ్ టైం జేమ్ రవి గారు, వీళ్ళిద్దరికి కూడా మనకి డేట్స్ అనేవి క్లాష్ అయ్యి మనకి ఆ ఫిల్మ్నే మనకి లెఫ్ట్ చేసి వెళ్ళిపోయారు కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరి ప్లేస్లో మనకి ఒకరు సింబు గారు అయితే మనకి జాయిన్ అయ్యారు అనమాట. రీసెంట్గా మీకు లుక్ రిలీజ్ చేశారు. అండ్ రెండోది మన అశోక్ సెల్వన్ గారు అయితే మనకి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళిద్దరి ప్లేస్లో మనకి వీళ్ళైతే కనిపిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ 2024లో ఇదే అనుకుంటా ఫిలిం ఇన్నిసార్లు పోస్ట్ పోన్ అవటం మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఇనిషియల్గా మనకి మార్చ్లో రావాలి, లేటర్ మనకి 17th అనుకున్నారు, May 17th. ఇప్పుడు రైట్ మనకి 31st May అయితే ఫైనల్గా రిలీజ్ అవుతుంది. నాకైతే అంటే చాలామంది IPL వల్ల ఫిల్మ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కలెక్షన్స్ రావట్లేదు, అసలు థియేటర్స్కి ఎవరు రావట్లేదు, ఈ ఒక్క అపోహ అనేది ఉంది కదా.
ఎవరో ఒకళ్ళు ఫిలిం కనుక రిలీజ్ అయితే చాలా బాగుండేది. అంటే ఆ ఫిలింకి మంచి టాక్ వచ్చి యునానిమస్గా అందరూ కూడా ఫిలింని ప్రైజ్ చేస్తూ పాజిటివ్ రిపోర్ట్స్ విపరీతంగా వచ్చాయి అనుకోండి, అప్పుడు కూడా మనకి ఐపీఎల్ అనేది ఆ రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తుందా అనేది నాకు చాలా క్యూరియాసిటీ పెరిగిపోయింది తెలుసుకుందాం అని చెప్పేసి. అండ్ ఇంక ఈ సంవత్సరం అయితే మనకి అది వల్ల కాదనమాట. హోప్ మనకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో అయితే కొంతమంది లాక్ చేసుకున్నారు డేట్స్. ఇప్పుడే చూద్దాం. ఇంకా అంటే ఆ టైంకి వచ్చేసరికి వాళ్ళు కూడా అమ్ము ఐపీఎల్ కాబట్టి పోస్ట్పోన్ చేసుకున్నాం అంటే ఇంకా మెంటల్గా ఫిక్స్ అయిపోతారు ఇంక ఇండస్ట్రీ అంతా. ఇంక ఏప్రిల్లో ఇంక నో ఫిల్మ్స్ అని చెప్పేసి ఇంకా అప్పుడు ఏప్రిల్ మే అంతా డ్రైగా ఉండిపోద్ది అనమాట థియేటర్స్ అంతా కూడా. సో ఒకళ్ళు గట్టిగా స్టాండ్ తీసుకొని అంటే వాళ్ళ కంటెంట్ అంతే సాలిడ్గా ఉండాలి. మళ్ళీ ఎలా పడితే ఉండి దాన్ని నెగిటివ్ చేశారంటే మళ్ళీ కుదరదు ఇంకా. బట్ నేనైతే అస్సలు నమ్మను ఐపీఎల్ అనేది విపరీతంగా ఫిలిమ్స్ని కూడా డామినేట్ చేసి అసలు ఎవరు కూడా థియేటర్స్ పోకుండా రేంజ్లో ఎఫెక్ట్ చూపిస్తుందంటే అస్సలు నమ్మను నేను. సో అది కరెక్ట్ ఫిలిం పడాలి, దానికి పాజిటివ్ రిపోర్ట్స్ ఉన్న పర్ఫెక్ట్ ఫిలిం పడితే సాలిడ్ కంటెంట్ ఉన్నది, అప్పుడు మనకి తేలిపోద్ది అనమాట. హోప్ నెక్స్ట్ ఇయర్ మనకి దీనికి ఆన్సర్ దొరికిందని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ వన్ మన ప్రభాస్ గారు అయితే మనకి కన్నప్ప షూటింగ్లో అయితే మనకి జాయిన్ అయిపోయారు. అండ్ మనకి చిన్నపాటి లుక్ కూడా అయితే ప్రీ లుక్ అయితే మనకి రిలీజ్ చేశారనమాట. అండ్ దొంపతేక కొంచెం క్వాలిటీ పోస్టర్లు రిలీజ్ అయ్యాయా, ఏం పోస్టర్లే ఏదో మొదట్లో ఒక పోస్టర్ని మెచ్చుకున్నట్టు నాకు గుర్తు, నేను తర్వాత నుంచి వచ్చినాయి అయ్యా కళాఖండాలు, అసలు తట్టుకోలేకపోతాను. సరే ఈయనన్న ఏదోటి సరే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంచెం అన్న మంచిది ఇస్తారంటే అబ్బే లేదు, ఏందో ఇంక అసలు కొంచెం కేర్ తీసుకోండి అయ్యా. అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఒక మంచి పోస్టర్ డిజైనర్ని పట్టుకోండి, కొంచెం మంచిగా చేయండి పోస్టర్ డిజైనింగ్ అనేది, ఎందుకు అత్త ఇస్తారు ఎందుకు చెప్పండి. అండ్ నెక్స్ట్ వన్ విజయ్ దేవరకొండ గారి బర్త్డేకి మీకు మన వెబ్సైట్లో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను, మనకి మూవీ అనౌన్స్మెంట్స్ అయితే వచ్చేసింది అనమాట. లైనప్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది, దాట్ ఈస్ ఫర్ షూర్ మ్యాన్. బట్ అట్ ది సేమ్ టైం ఆయన అసలు ముందు యాక్ట్ చేయగలరా, వీళ్ళు ముందు యాక్టింగ్ని బయటికి తీసుకొని రాగలరా అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే అర్థం కాలేదా, ఇప్పుడు మన రీసెంట్గా మీకు ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్లో అంటే ఇది కాదు ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను మీకు, మన సత్యదేవ్ గారి యాక్టింగ్ అనేది ఉమా మహేశ్వరరావు, అట్ ది సేమ్ టైం మన బ్లఫ్ మాస్టర్, ఇన్ బిట్వీన్ ఈ ఫిల్మ్స్లో మనకి క్యారెక్టర్ పరంగా ఆ స్టోరీకి తగ్గట్టుగా ఆ జానర్కి తగ్గట్టుగా మనకి వేరియేషన్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా యాక్టింగ్ పరంగా. కానీ తర్వాత నుంచి వచ్చిన అన్ని ఫిలిమ్స్ కూడా ఒకే టెంపో, జానర్ ఏదన్నా కానీ ఇలాగే అగ్రెషన్ ఉండిద్ది, ఇలాగే ఏడుపు ఉండిద్ది, ఇలాగే కోపం, ఫైటు, డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషన్, ఎవ్రీథింగ్ అంతా ఒకే టెంపో ఉండిద్ది. ఆ జోనర్ తగ్గట్టుగా వెళ్తుందా అంటే ఉండదన్నమాట. అందుకని చెప్పాను అసలు, అందుకే రివ్యూ పెట్టలే కృష్ణమ్మ కూడా, ఇంట్రెస్ట్ రావట్లేదు అసలు ఆయన ఫిల్మ్స్ చూడాలంటే కూడా. అలాగే మన విజయ్ దేవరకొండ గారిది కూడా పాస్ట్ రీసెంట్ ఫిల్మ్స్ అన్నీ చూసుకుంటే మళ్ళీ లైగర్లో మాడ్యులేషన్ ఉంది కదా బ్రో, కాదు స్పష్టంగా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే యాక్టింగ్ అంతా ఒకే టెంపో మెయింటైన్ అవుతూ ఉందన్నమాట. డైలాగ్ డెలివరీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా. ఇక్కడే మనకి రాయలసీమ బ్యాక్ డ్రాప్, రూరల్ బ్యాక్ డ్రాప్, కొంచెం రస్టిక్ అయితే వెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ మనకి ఆ జానర్ తగ్గట్టుగా పర్ఫార్మెన్స్ అనేది, డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ మ్యాన్ పిన్ పాయింట్గా బాగా చెక్కితే ఆయన్ని బయట తీసుకొస్తే దాట్ విల్ బి 100% ప్రామిసింగ్ అండ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. లేదు మళ్ళీ ఇప్పట్లాగే ఒకే టెంపో అంటే నిజం చెప్తున్నా ఫ్యామిలీ స్టార్ కంటే విపరీతంగా ట్రోల్ చేస్తారు. అంటే ఫ్యామిలీ స్టార్ అంటే జస్ట్ మనకి నార్మల్గా ఈ వరల్డ్లో ఉండిద్ది కదా, అదే ఆ ఫిల్మ్స్ అనేవి రూరల్ రస్టిక్ ఆ విలేజ్ డ్రామాకి వెళ్ళిపోతాయి. సో అక్కడ మనకి ఈ మాడ్యులేషన్, డైలాగ్, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఉందనుకోండి, ఒకసారి జస్ట్ మీరు ఇమాజిన్ చేసుకోండి, మీకు అర్థమైపోద్ది అమ్మో ఏంటర్ బాబు ఎంత దారుణంగా ఉందని మీకు అనిపించింది. అందుకని చెప్తున్నాను. సో హోప్ చూద్దాం వాళ్ళు మరి ఎలా అవుట్పుట్ని పుల్ ఆఫ్ చేసి బయట తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ వన్ మన సల్మాన్ ఖాన్ గారి సికిందర్ మూవీ, మన రష్మిక గారు అయితే ఫైనలైజ్ అయిపోయారు అనమాట హీరోయిన్గా. అండ్ మూవీ అనేది మనకి నెక్స్ట్ ఇయర్ ఈద్కి అయితే మనకి రిలీజ్ అయిపోతుంది 2025. డైరెక్టెడ్ బై మన ఏఆర్ మురుగదాస్ గారు. జనరల్గా అయితే అసలు ఈ న్యూస్ నేను అసలు అడ్రస్ చెప్పేవాడిని కాదు, కానీ ఎందుకు చెప్తున్నాను అంటే ఒక రీజన్ అయితే ఉంది. రీసెంట్గా నేను మన ఆమిర్ ఖాన్ గారిది ఒక క్లిప్ అయితే చూశాను అనమాట, ఇంటర్వ్యూ క్లిప్ అనేది. దాంట్లో గజనీ మూవీ టైంలో ఒక శాంపుల్గా ఆయనకు వచ్చిన థాట్, ఆ ఐడియా అనేది మన మురుగదాస్ గారితో షేర్ చేసుకున్నారనమాట. ఆయన అయితే ఫ్రాంక్ మొహమ్మదే సార్ ఏది వర్కౌట్ కాదు అని మొహమ్మద్ చెప్పేశారంట. ఆయనకి ఆ ఫ్రాంక్నెస్ అనేది అంత బాగా నచ్చింది. జనరల్గా వేరే వాళ్ళు అయితే ఇదంతా ఆయన చెప్పారు. జనరల్గా వేరే వాళ్ళు అయితే ఓకే సార్ ఇట్ విల్ బీ మైట్ వర్క్ లెట్స్ డిస్కస్ అని చెప్పేసి ఏదో కొద్దిగా పోపేస్తూ బుజ్జగిస్తూ తర్వాత నన్ను సైడ్కి పంపిస్తారు. ఆయన అయితే అంత టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా చెప్పేసారు, అది నాకు బాగా నచ్చిందని చెప్పారు. బ్రో ఇప్పుడు నువ్వు ఎంత సొల్లు ఎందుకు చెప్పావు మీరు అనొచ్చు, అక్కడికి వస్తున్నాను. మన సల్మాన్ ఖాన్ కానీ రీసెంట్ ఫిల్మ్స్లో కనుక మీరు చూసుకుంటే ఎవరు కూడా అంత ప్రాపర్గా అసలు ఏమాత్రం యూటిలైజ్ చేసుకోలేదు.
ఆయనలో ఉన్న కంప్లీట్ పొటెన్షియల్ని, ఆయనకున్న పాజిటివ్ సైడ్ని మనకి ఎక్కువగా హైలైట్ చేస్తూ ఇలా మనకి ఏది చూపించలేదన్నమాట. సో ఇప్పుడు మన మురుగదాస్ గారికి చాలా ఫ్రాంక్నెస్ ఉంది కాబట్టి ఈ డాన్సింగ్లు, లవ్ ట్రాక్లు, ఈ వన్ సైడ్ కోటుడు వార్లు ఇవన్నీ లేకుండా ఆయన ప్రాపర్గా తీసుకొస్తాడని కొంచెం నమ్మకం అయితే వచ్చిందనమాట. సో అది విషయం. సో ఇది మ్యాటర్. అంతే నెక్స్ట్ వన్ మన దేవర నుంచి మనకి ఫస్ట్ సాంగ్ అయితే మనకి రిలీజ్ అయిపోతుంది మన ఎన్టీఆర్ గారి బర్త్డే రోజున. అదే మీకు లాస్ట్ వీక్ ఇదివరకు ప్రీవియస్ అప్డేట్స్లో కూడా మీకు ఇన్ఫార్మ్ చేశాను. ఇట్ విల్ బి అన్ అమ్మా సాంగ్ మ్యాన్. అమ్మా సాంగ్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు గేట్ పడి. అంతే నెక్స్ట్ వన్ బాలీవుడ్ రామాయణం మీద కేసు అనమాట. పిచ్చ కామెడీ. రీసెంట్గా మీకు షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను, బట్ నోటిఫికేషన్స్ వెళ్ళట్లేదు కాబట్టి మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట. మన నితేష్ తివారీ గారు అయితే మనకి రామాయణం అనేది తీస్తున్నారు కదా. సో అక్కడ మనకి అల్లు మంతెన్న మీడియా వెంచర్స్ వాళ్ళు అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పారనమాట. మా దగ్గర ఉన్న ఒరిజినల్ రామాయణం స్క్రిప్ట్ని మీరు రైట్స్ కొనుక్కొని తీస్తామని చెప్పారు, కానీ మీరు రైట్స్ కొనుక్కోకుండా మీ పాటికి మీరు మా స్క్రిప్ట్ని బేస్ చేసుకొని ఫిలిం షూటింగ్ని స్టార్ట్ చేసి అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదండి, ఇది చాలా తప్పు అని చెప్పేశారు. సో మా క్లయింట్ చేసిన వర్క్కి మేము ప్రొటెక్షన్ ఇచ్చుకోవాలి కాబట్టి మేము దానికి తగ్గట్టుగా స్టెప్స్ అనేవి తీసుకుంటూ కేసు అయితే వేస్తామని చెప్పారనమాట. ఈ రామాయణం మీద కేసు వేయటం ఏంటారు బాబాయ్, పిచ్చ కామెడీగా అయితే ఉందో నాకైతే లిటరల్ నాకు అర్థం కావట్లా. అంటే ఇప్పుడు నేను సొంతగా ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి రెడీ చేసుకుని పెట్టుకున్నాను. అంటే ఇది మా హిస్టరీదే. ఇది నేనేదో కొత్తగా నేను ఓన్గా రాయలేదు కదా, మన హిస్టరీలో ఉన్నదాన్ని నేను చాలా సాంప్రదాయంగా మంచిగా రాసుకున్నాను. ఇది ఆయన కాపీ కూడా రాస్తున్నాడు, కానీ దీని మీద ఎలా కేసు వేయటం కుదిరిద్ది అసలు? ఎందుకంటే ఇది హిస్టరీ కదా, హిస్టరీ మీద ఎవరికి హక్కు లేదు. చూద్దాం అసలు ఈ కేసు అనేది అసలు ఎలా ముందుకు వెళ్తుందో, అటువైపు నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందో నితీష్ తివారీ గారి వైపు నుంచి చూద్దాం. ఇది ఒక భలే కామెడీ ఉందంతా. చూద్దాం నెక్స్ట్ ఏం జరిగిద్దో. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎండింగ్ దిస్ వీడియో విత్ ది గేమ్ చేంజర్. యాక్చువల్గా అయితే మనకి దిస్ వీక్ మీకు లాస్ట్ వీక్ ఇన్ఫార్మ్ చేసాం రాజమండ్రిలో మనకి షెడ్యూల్ అయితే ఉందని చెప్పేసి, బట్ అది క్యాన్సిల్ చేశారనమాట. అండ్ రైట్ నో అందరూ కూడా మంచి పొలిటికల్ మీట్ అసలు ఆ క్యాంపెయినింగ్ ఫైర్లో అయితే ఉన్నారు. సో ప్రస్తుతానికి అయితే అంతా మనకి ఈ వీక్ అంతా మనకి ఒక ఫైర్ అయితే ఉండిద్ది. సో కొద్దిగా అయితే మనం వెయిట్ చేయాలి నెక్స్ట్ షెడ్యూల్ కోసం. వెల్ రావిస్ దాట్స్ ఆల్ ఫర్ ది వీక్ అండ్ అప్డేట్స్ మ్యాన్. సో పొలిటికల్ ఫైర్లో కూడా ఈ తేడా అనేది కొంచెం మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో అది అంతే అండ్ దాట్స్ ఇట్ మ్యాన్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ I'll catch you on the next one.